अस्सलामुअलैकुम आदाब, मैं खुज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। सीएम रेवंत रेड्डी राहुल गांधी के साथ हैं या वज़ीर आज़म मोदी के साथ, केटीआर का सनसनीखेज़ तबसरा। अहल वोटर को हक़ राय दही से इस्तिफ़ादा करने स्वीप प्रोग्राम से ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने दिया मशवरा। आदिलाबाद के महल खानापुर से ताल्लुक़ रखने वाले शोबे आलिमियत से फ़राग़त हासिल करने वाले तलबा को पेश की गई तहनीत। और अब ख़बरें तफसील से। बीआरएस के रियासती वर्किंग सदर के तारक रामाराव ने सनसनीखेज़ तबसरा किया है कि तेलंगाना रियासत की सियासत में जल्द ही बड़ी तब्दीलियाँ आएंगी और इस बात का इम्कान है कि चीफ़ मिनिस्टर ख़ुद बीजेपी पार्टी में शामिल हो जाएंगे। इन्होंने एतराज़ किया कि कांग्रेस हुकूमत अवाम की फलाह व बहबूद को नज़रअंदाज कर रही है। इन्होंने कहा कि वाज़ेह करना ज़रूरी है कि क्या चीफ़ मिनिस्टर रेवंत रेड्डी राहुल गांधी की जानिब से हैं या वज़ीर आज़म मोदी की जानिब से काम कर रहे हैं। वह मंगल को आदिलाबाद शहर के गायत्री गार्डन में मुनक़्क़दा पार्लिमानी हल्क़े के बूथ सतह के कारकुनों के इजलास में मेहमान ख़ुसूसी शरीक थे। साबिक़ वज़ीर व बीआरएस ज़िला सदर जोगू रामन्ना, MP उम्मीदवार आतरम सक्कू और दीगर ने गर्म जोशी से केटीआर का खैर मकदम किया। జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు నేను పార్టీలో చేస్తున్నాను. ఇవాళ నాయకులు అధికారికి వస్తే ఎక్కడైతే కొత్తగూడ దగ్గర ఉంటారో కానీ వాళ్ళ కార్యకర్తలు సార్వేట మాలాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం 1993 నుంచి జనసభ తెలంగాణ విద్యావంతమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి తనను కట్టిన సైనికులు ఉన్నారు. వారికి ఈ సందర్భంగా సార్ మీరు ఎక్కడన్నా ఈ తెలంగాణ సంరక్షణ కోసం ఆలోచన చేయండి. మీ వెంట లక్షలాది మంది కార్మికులు లక్షలాది కార్యకర్తలు ఉంటాయి. మీరు తప్పకుండా మీకు అందరూ అండతో ఆత్మశక్తి ఎంపీగా గెలిపిస్తే కేసీఆర్ గారు మన ఆదిలాబాద్ పార్లమెంట్ బహుమతిగా అడగండి. కాంగ్రెస్ ఏ హక్కు ఉంది అని ఓటు అడుగుతున్నాడో నిలదీయండి, ఎండగట్టండి, నిలదీయండి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని. బీజేపీ ఓటులకు అడగండి ఏమైనా రైలు అన్నావు 5 ఏళ్ల కింద వచ్చింది నీ నాయకుడు, 7వ రైలు 6 నుంచి ఆదిలాబాద్ రైలు అడగండి. ఏమైంది CCI ఎందుకు నిలవలేని అడగండి. ఎందుకు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారో ఏమాత్రం ఉంది అనే మాట కూడా బీజేపీని అడగండి. తప్పకుండా తెలంగాణ గేనాటికైనా శ్రీరామ రక్ష గులాబీ జెండా అనే మాటను గట్టిగా చెబుదాం. గ్రామ గ్రామాన నాయకులు పైన మనలో పోరాట పట్టిన తగ్గలేదు అనే విధంగా రేపు మే 13 నాడు మన గులాబీ జెండా ఆదిలాబాద్ లో ఎగరేద్దామనే మాట ఎందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు ఎప్పుడు రమ్మన్నా మే 13 వరకు కానీ ఆ తర్వాత కానీ తప్పకుండా మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు 35-36 మంది ఉన్నాం. అందరం కూడా అనిల్ జాదవ్ గాని, గోవలక్ష్మి గాని, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గాని అందరం మీరు ఎక్కడికి పిలిచినా ఏ ఒక్క కార్యకర్త సమస్య వచ్చినా అందరం వస్తాం, మీ పక్షాన నిలబడతాం, పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. जिला कलेक्टर आदिलाबाद और राजर्षि शाह ने कहा कि चूँकि ज़िला आदिलाबाद में पार्लियामानी इंतखाबात के पेश नज़र राय दही चौथे मरहले में 13 मई को होगी। ज़िले में हर रोज़ स्वीप प्रोग्राम मुनक़्क़िद किए जाएंगे। इसके एक हिस्से के तौर पर इलेक्शन कमीशन ऑफ इंडिया की हिदायत के मुताबिक मंगल के रोज़ बुज़ुर्ग शहरी वोटर्स, माजूर वोटर्स और तीसरी जिन्स के वोटर्स के साथ स्वीप प्रोग्राम का इनेक़ाद अमल में लाया गया। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने स्वीप प्रोग्राम के हिस्से के तौर पर स्वीप मुहिम रत का झंडी लहराते हुए इफ्तिताह अंजाम दिया। ज़िला कलेक्टर ने स्वीप प्रोग्राम में हिस्सा लेने वालों को मुबारकबाद पेश की और हर अहल वोटर को अपने हक़ राय दही का इस्तेमाल करने का मशवरा दिया। ఎందుకంటే సార్కి ఇప్పుడు అందరికీ చిన్న ప్రశ్న, మరి శాంతితో పైన జాతి కులం ఎవరు కాకుండా నిర్భయం వేస్తామని నేను ఈ ఉత్సాహంతో
वाकी वलिरकोन కొన్ని ఆక లోంగవకనే ఉల్టర్తే వింటర్కి दूरकर ఎన్నికల पर्वम आदिलाबाद सभी मतदाताओं ध्यान करें जाति धर्म వరకు లొంగవద్దు పవిత్ర జిల్లా పేరు నిలుపుదాం కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఫేజ్ 4 13 మే తారీఖు పోలింగ్ జరుగుతుంది. సో ఈ సందర్భంలో మనం ప్రతిరోజు జిల్లాలో స్వీప్ యాక్టివిటీ కార్యక్రమం కూడా చేస్తున్నాము. సో ఈ రోజు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని వర్గాలపైన చాలా దృష్టి పెడుతుంది. దాంట్లో ముఖ్యమైన మన సీనియర్ సిటిజన్స్, తర్వాత పీడబ్ల్యూడి ఓటర్స్, తర్వాత థర్డ్ జెండర్ ఓటర్స్. సో ఈరోజు వారి ముగ్గురితో కలిసి ఒక స్వీప్ కార్యక్రమం చేయడానికి మనం ఒక మంచి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, సీనియర్ సిటిజన్ కావచ్చు, పీడబ్ల్యూడి కావచ్చు, థర్డ్ జెండర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అదే ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఏ విధంగా ఎట్లా ఎవరైతే బలహీన వర్గాలు చెప్పచ్చు లేదు వారికి ఇది అక్కడ వెళ్ళడానికి ఆసక్తి ఉంది కూడా, కానీ ఏదో కారణం వల్ల అక్కడ వెళ్ళలేకపోతున్నారు. సో వాటికి కూడా మనం గుర్తించి మనమే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర చేరి ఓటు హక్కు వాళ్ళ ద్వారా వినియోగించుకోవాలి. వాటికి సంబంధించిన ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొందరు వచ్చారు, పీడబ్ల్యూడి తరఫు నుంచి కూడా కొందరు వచ్చారు, థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్స్ తరఫు నుంచి కూడా కొందరు వచ్చారు, చాలా మంది రాలేరు, కొందరు వచ్చారు. సో మీ తరఫు నుంచి మా తరఫు నుంచి మీకు ఏం రిక్వెస్ట్ ఉంది అంటే, ఇంకా కూడా మీ గ్రూప్స్ లో మీ సీనియర్ సిటిజన్స్ గ్రూప్స్ ఉంటాయి, మీ ట్రాన్స్జెండర్ థర్డ్ జెండర్స్ గ్రూప్ ఉంటాయి, పీడబ్ల్యూడి గ్రూప్స్ ఉంటాయి, అందరికీ ఈ సమాచారం ఖచ్చితంగా చేరాలి. आदिलाबाद के महल खानापुर से ताल्लुक़ रखने वाले 3 खुशकिस्मत तलबा जिन्होंने मुल्क हिंदुस्तान के मुख्तलिफ मशहूर दीनी मदारिस से इस साल शोबे आलिमियत से फ़राग़त हासिल की है, जिनमें काबिल ज़िक्र मौलाना इमरान क़ासिमी, मौलाना दानिश क़ासिमी और मौलाना मुसअब मिफ्ताही शामिल है, ने कम उम्री में शोबे आलिमियत से फ़राग़त हासिल की है। मज़कूरा तलबा के एज़ाज़ में मदरसा सुमैया लिल बनात के नाज़िम मौलाना अब्दुल अज़ीम की क़यादत व सदर तंजीमुल अइम्मा वल मुअज़्ज़िरीन हाफ़िज़ मोहम्मद मंजूर अहमद की सरपरस्ती में एक तहनीत तक़रीब का इनेक़ाद अमल में लाया गया। इस मौके पर शोबे आलिमियत से फ़राग़त हासिल करने वाले तलबा को कसरत से शाल और गुल पोशी के ज़रिए तहनीत पेश करते हुए एज़ाज़ से नवाजा गया। इस मौके पर शायर व डॉक्टर आदिल ने नौ फ़ारिग़ तलबा के एज़ाज़ में चंद अशार पेश करते हुए तहनीती तक़रीब में 4 चांद लगा दिए। बाद इज़ा मीडिया से बात करते हुए मदरसा सुमैया लिल बनात के नाज़िम मौलाना अब्दुल अज़ीम ने कहा कि महल खानापुर को ये एज़ाज़ हासिल है कि यहाँ के 3 तलबा ने इस साल शोबे आलिमियत से फ़राग़त हासिल की है। इन्होंने तलबा और उनके सरपरस्तों को मुबारकबाद दी। बड़ी खुशी की बात है कि हमारे मोहल्ले खानापुर शहर आदिलाबाद के 3 उलमा इकराम मौलाना मुसैब साहब मिफ्ताही, मौलाना इमरान साहब क़ासिमी और मौलाना दानिश साहब क़ासिमी जो इस साल फारिग होकर हमारे दरमियान में तशरीफ़ फरमा हैं, ये हमारे लिए बहुत खुशी की बात है। मैं तमाम शहर यानी आदिलाबाद से इस बात की दरख्वास्त करता हूँ तमाम उलमा और हुफ़ाज़ की जानिब से कि आप अपने घर में से एक बच्चे को कम से कम मदरसे में डालकर हाफिज़ कुरान बनाएं और अपने ख़ानदान में से एक बच्चे को कम से कम आलिम दीन बनाएं। और महल्ले वालों से भी दरख्वास्त है कि अपने महल्ले में तश्कील करके ऐसे बच्चों को तैयार करें जो हमारी कौम की रहबरी कर सके और सही माने में क़ियादत कर सके और उलमाए हक़ हमारे दरमियान में पैदा हो सके, हमारी दरख्वास्त है। और इसी तरीके से दूसरी दरख्वास्त ये है कि मदारिस के दोबारा आगाज़ होने का सिलसिला जारी है, शव्वाल का महीना शुरू हो गया है। आप हजरात से दरख्वास्त है कि अपने बच्चों को 2-4 बच्चे अगर घर में हैं या 2 बच्चे भी हैं तो एक बच्चे को ज़रूर मदरसे में दाखिला करवाएं। इसी तरीके से क्योंकि हमारे 95% बच्चे जो है स्कूलों में पढ़ते हैं, तो वालिदैन से हमारी दरख्वास्त है कि ये गरमाई तातीलात उनके ज़ाया ना होने दें। बच्चों को जो है दीनी गरमाई कोर्स जहाँ भी चल रहे हैं मदारिस में, मसाजिद में 40 दिन 45 दिन का कोर्स होता है, वहाँ पे अपने बच्चों को हाफ़ टाइम के लिए कम से कम भेजें ताकि हमारे बच्चे सही अक़ाइद वहाँ से हासिल करें, सही उनकी नमाज़ें दुरुस्त हो जाए। यही हमारे उलमा और हुफ़ाज़ की दरख्वास्त है। उम्मीद है इंशाअल्लाह आप हज़रात इस बारे में मुतफ़क्किर होंगे। जज़ाकुमुल्लाहु खैरन व अहसन जज़ा।
ज़िला आदिलाबाद के श्रीकोंडा मंडल में मुख्तलिफ़ गाँव के आदिवासियों में कबायली के साथ तमाम शोबों में दूर दराज के कबायलियों की तरक्की के लिए एक आत्म सम्मेलन प्रोग्राम मुनक़्क़िद किया गया। इस प्रोग्राम में ज़िला SP आदिलाबाद गौस आलम और DFO प्रशांत बाजीराव पाटिल ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। सबसे पहले गाँव के लोगों ने ज़िली अहदेदारों का घुसाड़ी रक़्स के ज़रिए पुरतबाग इस्तकबाल किया। इस मौके पर ज़िला SP गौस आलम ने कहा कि यह बेदारी प्रोग्राम ऐसे दूर इफ्तादा गाँवों में आदिवासियों में बेदारी पैदा करने के लिए मुनक़्क़िद किए जा रहे हैं। तमाम शोबों में लोगों का कंट्रोल होना चाहिए। इन्होंने कहा कि अगर आदिवासी तरक्की करना चाहते हैं तो वह तालीम को तरजीह दें और आला तालीम हासिल करें और हुकूमत की तरफ से फ़राहम करदा हर एक मौके से फ़ायदा उठाकर आला मुलाजिमत हासिल करें और आला मकाम हासिल करें। इन्होंने गांजा और गुडुम्बा जैसी बुरी आदतों से बचने और माशरे में आला ज़िंदगी गुजारने का भी मशवरा दिया। DFO प्रशांत बाजीराव पाटिल ने कहा कि दरख्त काटना जुर्म है, जंगलों में लकड़ी की स्मगलिंग और जानवरों को गैर कानूनी शिकार जुर्म है। రిక్వైర్మెంట్ ఇది అండ్ నాకు తెలుసు DFO గారితో కూడా ఇక్కడ వచ్చినప్పుడు మేము హాఫ్ ఎన్ అవర్ డిస్కషన్ చేసాం అది ఏం చేయవచ్చు ఎట్లా ఇది స్పీడ్గా చేయవచ్చు कितना जल्दी से करा सकते हैं कैसे करा सकते हैं हम सब डिस्कस करके आधा घंटा डिस्कस किए गाड़ी में। आपको मैं ये आश्वासन देना चाहता हूँ कि हमारी तरफ से हम लोग पूरी कोशिश कर रहे हैं మా तरफ నుంచి మేము प्रयत्न చేస్తున్నాం। DFO गारों ने जैसे बताया यहाँ से सारा परमिशन चला गया है, जैसे कि कवर टाइगर में होता है नेशनल टाइगर कंजर्वेशन ऑफ NTCA करके उनका परमिशन ऊपर है। टाइगर इंपॉर्टेंट है, खाली अपने लिए नहीं सोचना अडवी కోసం వాళ్ళు కూడా అక్కడ यहाँ पे फॉर एग्जांपल बहुत मूवमेंट लगे और बहुत ज्यादा फर्स्ट मूविंग लगे तो जानवर लोग कहाँ वो तुम्हारे एक्सीडेंट या फिर जंगल उधर मूवमेंट नहीं वो सब पड़ता है उनके लिए रास्ता बनाना पड़ता है। यही आप तभी आपके बच्चे आगे बढ़ सकते। पुलिस तरफ నుంచి కూడా కానిస్టేబుల్ SI రిక్రూట్ ఎగ్జామ్ వస్తే మిలిస్ తరఫున కోచింగ్ ఇస్తాం। ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా ఇచ్చాము, ఎప్పుడైనా మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తాం। పోలీస్ తరఫు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది, కానీ ऑलरेडी गवर्नमेंट स्कीम्स लो उन्ना फैसिलिटीज एजुकेशन फैसिलिटीज वाड़ाली। फायर फाइटिंग फेस्टिवल के हिस्से के तौर पर महकमा के अफसरान और अमले की तरफ से की गई मॉक ड्रिल और मशक़ें ख़ास मुतासिर कुन थी। इन्होंने अपने हैरत अंगेज़ कारनामों से महकमे की जानिब से की जाने वाली कार्रवाइयों और आतिशदगी वाक़यात के दौरान हादसे को रोकने के लिए की जाने वाली कोशिशों से वाकिफ़ करवाया। हर साल 14 अप्रैल से 20 अप्रैल तक ये आग बुझाने का हफ़्ता मनाया जाता है। डिविज़नल फायर ऑफिसर केशाउलू ने कहा कि आग लगने के ज़्यादातर हादसा गर्मियों के मौसम में होते हैं। इन्होंने कहा कि अगर हम इन हादसा से बचना चाहते हैं तो हमें चौकस रहने की ज़रूरत है और अगर हम मुनासिब एहतियाती तदाबीर पर अमल करें तो हम हादसात को होने से रोक सकते हैं। इन्होंने कहा कि उनके महकमे के ज़ेर एहतमाम वक्तन फ़ौक्तन आगाही प्रोग्राम मुनक़्क़िद किए जाते हैं। లో బాంబే విక్టోరియా డాక్యార్డ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగింది। వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు వరకు మనం ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం వాళ్లకు 14వ తారీఖు వాళ్ళ నివాళులు అర్పిస్తూ మిగతా రోజులలో ఒక్కొక్క రోజు డెమోన్స్ట్రేషను, పాంప్లెట్ పంచటం, పోస్టర్లు అతికియటం, అగ్నిమాపక నివారణ మీద అవేర్నెస్ ప్రోగ్రాం ఇవ్వటం అనేది 20వ తారీఖు వరకు జరుగుతుంది। ఇది 14 నుంచి 19వ తారీఖు వరకు ఎవ్రీ ఇయర్ నడుస్తుంది। ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు క్లోజింగ్ సెరమనీతోనే అయిపోతుంది। ఈ ఎండాకాలం వచ్చిందంటే అగ్ని ప్రమాదాలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి। ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరగక ముందే మనం దాన్ని నివారించుకోవటం అనేది
కొన్ని చాలా సులువైన పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లలో ఇళ్లలో గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. వాటిని కూడా మనం వంట వార్పు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వారికి మెయిన్ వాల్వ్ బంద్ చేసుకోవటము. అదేవిధంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాము 20వ తారీఖు వరకే కాకుండా మిగతా ఎవ్రీ ఫ్రైడే వారం కూడా అగ్నిమాపక సిబ్బంది అవేర్నెస్ ప్రోగ్రాం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఒకరోజు ఇండ్లలో అంటే అపార్ట్మెంట్లలో కూడా తప్పనిసరిగా మేము అవేర్నెస్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా విలేజ్లలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో మనకు ఈ పాంప్లెట్స్, పోస్టర్లు కూడా మనం అంటించి అవేర్నెस प्रोग्राम అనేది మనం ఇవ్వటం జరుగుతూ ఉన్నది. मुत्तहिदा ज़िला आदिलाबाद में सियासी कायदीन की जानिब से दल बदल का सिलसिला ज़ोरों से जारी है। कायदीन ज़िले में सियासी वफादारियाँ तेज़ी से बदल रही हैं। पार्लियामान इंतखाबात जैसे जैसे करीब आ रहे हैं, अहम कायदीन एक पार्टी से दूसरी पार्टियों में छलांग लगा रहे हैं। सियासी कायदीन सुबह में एक पार्टी में तो शाम को दूसरी पार्टी के खंडवे में नज़र आ रहे हैं। सियासी कायदीन के दल बदल से अवाम नाराज़ नज़र आ रहे हैं। जो कायदीन कल तक एक पार्टी में थे वो अपने सियासी मुस्तकबिल के लिए हुक्मरान जमात की तरफ झुकाव रखते हैं। वहाँ मुनासिब तरजीह ना मिलने की वजह से दूसरी पार्टी में मुंतकिल हो रहे हैं। हल्के बोध के साबिक़ रुकन असम्बली राठौड़ बापू राव असम्बली इंतखाबात से पहले कांग्रेस में शामिल हो गए थे। ऐन इंतखाबात के दौरान बीजेपी में कूद पड़े। एमपी टिकट की उम्मीद रखने वालों को मायूसी हुई। सही तरजीह ना मिलने पर वो दोबारा कांग्रेस पार्टी में शामिल हो गए। सीएम रेवंत रेड्डी की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। ज़िला परिषद के चेयरमैन जनार्दन राठौड़ का भी यही हाल है। उन्होंने जो बीआरएस में थे, असम्बली इंतखाबात के दौरान टिकट की उम्मीद में कांग्रेस में शामिल होने की नाकाम कोशिश की। ऐन इंतखाबात के वक्त बीजेपी में छलांग लगा दी। वो ताज़ा तौर पर बीआरएस के वर्किंग प्रेसिडेंट की मौजूदगी में दोबारा घर वापसी करते हुए बीआरएस में शामिल हो गए। ऐसे दल बदल करने वाले कायदीन को कारकुनान मशकूक नज़रों से देख रहे हैं।
वक्त जब पार्लियामेंट के इंतखाबात करीब आ रहे हैं, कांग्रेस की सफ़े इंतखाबी मुहिम को तेज़ कर रही है। इन्होंने आदिलाबाद रूरल मंडल के मुख्तलिफ मकामात का वसी दौरा किया और इंतखाबी मुहिम चलाई। आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी के कायदीन भोजारेड्डी, सुधाकर गौड़, बंदी देवी दास चारी, मानिक राव, सरपंच विकास और कारकुनान जलपति राव और भीम राव पाटिल ने इस पार्टी के उम्मीदवार की हिमायत की और घर घर जाकर इंतखाबी मुहिम चलाई। कांग्रेस हुकूमत के ज़रिए चलाए जा रहे तरक्की फलाही प्रोग्रामों की वजाहत की। इन्होंने आतरम सुगना को वोट देकर भारी अक्सर से कामयाब बनाने की अपील की। शहर मुस्तक़र आदिलाबाद से ताल्लुक़ रखने वाले 3 खुश नसीब तलबा शेख इमरान, शेख दानिश और शेख मुसअब, जिन्होंने इस साल शोबे आलिमत से फ़राग़त हासिल की है, के एज़ाज़ में आदिलाबाद के शायर व डॉक्टर आदिल ने चंद अशआर पेश करते हुए उन्हें एज़ाज़ से नवाजा। एक नहीं दो नहीं तीन बने हैं दानिश और मुसैयब व इमरान बने हैं हर लफ्ज़ में ईमान के एक सीन बने हैं हर लफ्ज़ में ईमान के एक सीन बने हैं इस्लाम का ये हुनर है आलिम दीन बने हैं एक नहीं दो नहीं तीन बने हैं आलिम दीन बने हैं। प्रिंसिपल अशोक ने कहा कि कहानी लिखने से बच्चों में छुपी तख्लीकी सलाहियतों को सामने लाने में मदद मिलती है। जन्नत मंडल लक्ष्मीपुर ZPH में ज़ेर तालीम 2 तालिब इल्मों तलीला कीर्ति और ओम इतवला को कहानी लिखने में रियासती सतह के अवार्ड्स जीतने के बाद एजाज़ से नवाजा गया। आदिलाबाद टाउन में मुनक़्क़िदा प्रोग्राम के हिस्से के तौर पर प्रिंसिपल को तलबा के साथ खुश आमदीद कहा गया। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। CM रेवंत रेड्डी राहुल गांधी के साथ हैं या वज़ीर आज़म मोदी के साथ, KTR का सनसनीखेज़ तबसरा। अहल वोटर को हक़ राय दही से इस्तिफ़ादा करने स्वीप प्रोग्राम से ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने दिया मशवरा।
आदिलाबाद के महल खानापुर से ताल्लुक़ रखने वाले शोबे आलिमियत से फ़राग़त हासिल करने वाले तलबा को पेश की गई तहनीत। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू ख़बरनामा।